ఫోన్ మోగుతుంటే వెళ్ళి తీసింది అనుపమ. వంశీ ఫోన్ చేస్తున్నాడు అటు నుంచి. అమ్మా, రేపటితో మా ఇంటర్న్షిప్ అయిపోతుంది. రేపు రాత్రికల్లా నేను మనోజ్ఞ ఇంటికి వచ్చేస్తాం అనగానే అనుపమ మొహం ఆనందంతో మతాబులా వెలిగిపోయింది. వంశీ ఎంత మంచి కబురు చెప్పాడు. ఈ రోజు కోసం ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తోంది. అదే చెప్పింది వంశీతో. చాలా సంతోషంగా ఉందిరా వంశీ, అంకుల్కి కూడా ఫోన్ చేసి చెప్పండి, సంతోషపడతారు అంది. మనోజ్ఞ ఎప్పుడో చెప్పేసిందమ్మా, నేనే పనిలో పడి కొంచెం ఆలస్యం చేశాను. సరే ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు వంశీ. అనుపమకి ఇక కుదురుగా ఉండడం సాధ్యం కాలేదు. ఏ పని చేస్తున్నా వంశీనే గుర్తుకు రాసాగాడు. కాలం ఎంత వేగంగా పరిగెడుతోంది. నిన్నగాక మొన్ననేగా వంశీని మెడికల్ కాలేజీలో చేర్చింది. అప్పుడే 5.5 సంవత్సరాలు గడిచిపోయాయా? అనుపమ మస్తిష్కంలో గతించిన కాలం సినిమా రీల్లా గిర్రం తిరగసాగింది. అనుపమ ఎన్నటికీ మర్చిపోలేని రోజు వంశీకి మెడిసిన్లో సీటు వచ్చిన రోజు. సిటీకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్నపాటి టౌన్లో కట్టిన మెడికల్ కాలేజీలో వంశీకి సీటు వచ్చిందని తెలిసిన రోజున అనుపమ పడిన సంతోషం అంతా ఇంత కాదు. వంశీ నాన్నగారు పోయాక ఆయన వంశీ గురించి కన్న కలల సాకారం దానికి 4 ఏళ్లుగా తను వంశీ పడిన కష్టాలకు ప్రతిఫలం దక్కినందుకు ఎంతగానో మురిసిపోయింది. ఆ రోజు వంశీని కాలేజీలో చేర్చాల్సిన రోజు. ఇద్దరు వంశీకి కావాల్సిన సామానంతా 2 బ్యాగుల్లో సర్దుకొని పొద్దుటే ఆర్టీసీ బస్సులో బయలుదేరి 10 గంటల కల్లా ఆ చిన్న టౌన్ చేరుకున్నారు. బస్టాండ్ నుంచి మెడికల్ కాలేజీ 6-7 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్టాండ్లో ఆటో చేసుకొని కాలేజీకి బయలుదేరారు. సగం దూరం వెళ్ళేసరికి టైర్ పంక్చర్ అయి ఆటో ఆగిపోయింది. స్టెప్నీ కూడా లేకపోవడంతో ఆటో డ్రైవర్ టైర్కి పంక్చర్ వేయించుకొని వస్తానని వెళ్ళిపోయాడు. వేరే ఆటో వస్తే దానిలో మీరు వెళ్ళిపోమని చెప్పి. అనుపమ, వంశీ మరో ఆటో ఏదైనా వస్తే ఆపడానికి రోడ్డుపైన ఎండలో నిలబడ్డారు. ఎంతసేపటికి ఒక్క ఆటో కూడా రాకపోవడంతో ఏం చేద్దామా అని ఆలోచిస్తుండగా వారి పక్క నుంచి ఒక మెరూన్ రంగు కారు కొంచెం ముందుకెళ్ళి ఆగి మళ్ళీ రివర్స్ చేసుకొని వచ్చి వారి పక్కనే ఆగింది. అందులో నుంచి ఒక అమ్మాయి దిగి లిఫ్ట్ కావాలా ఆంటీ అని అడిగింది. అనుపమ తలూపడంతో అయితే ఎక్కండి అని అనుపమని వంశీని కారులో ఎక్కించుకుంది. వాళ్ళిద్దరూ కారు ఎక్కగానే నా పేరు మనోజ్ఞ, డ్రైవ్ చేస్తుంది మా నాన్నగారు మనోహర్, నన్ను మెడికల్ కాలేజీలో చేర్చడానికి తీసుకెళ్తున్నారు. మీరు కూడా మెడికల్ కాలేజీకేనా అని అడిగింది. అవునని చెప్పి అనుపమ, వంశీ తమని తాము పరిచయం చేసుకున్నారు. మెడికల్ కాలేజీ చేరగానే ప్రవేశానికి అవసరమైన తతంగం అంతా పూర్తి చేసుకొని కాలేజీకి దగ్గరలోనే ఉన్న హాస్టల్లో కూడా అడ్మిషన్ పనులు పూర్తి చేసుకున్నారు. బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ పక్కపక్కనే ఉన్నాయి. వంశీ, మనోజ్ఞ తమకి కేటాయించిన గదుల్లో సామాను సర్దుకొని బయటకు వచ్చారు. అప్పటికే లంచ్ టైం కావడంతో నలుగురు కలిసి కాలేజీ క్యాంటీన్లో భోజనం చేశారు. భోజనం చేస్తుండగా మనోజ్ఞ అడిగింది, మీరుండేది కూడా సిటీలోనేనా ఆంటీ అని. అవునమ్మా, శ్రీనగర్ కాలనీలో ఉంటాం జవాబిచ్చింది అనుపమ. మీరుండేది మాకు దగ్గరలోనే అన్నమాట. మేముండేది జూబ్లీ హిల్స్లో. అయితే నాన్న వెళ్ళేటప్పుడు ఆంటీని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళండి, వాళ్ళ నాన్నతో అంది మనోజ్ఞ. అయ్యో, మీకంత కష్టం ఎందుకమ్మా, నన్ను బస్టాండ్ దగ్గర దించేస్తే బస్సులో వెళ్ళిపోతాను అంది అనుపమ. అంతవరకు వాళ్ళ మాటల్లో ఎక్కువగా కల్పించుకొని మనోహర్, ఇందులో కష్టమేముందండి, నేను ఎటు సిటీకేగా వెళ్తోంది, మీకు అభ్యంతరం లేకపోతే నాతో రావచ్చు అన్నాడు. మనోజ్ఞ మరింత బలవంతం చేయడంతో ఒప్పుకోక తప్పలేదు అనుపమకి. పిల్లలిద్దరినీ హాస్టల్లో వదిలేసి వస్తుండగా మనోహర్ అన్నాడు వంశీతో, వంశీ, మనోజ్ఞ నన్ను వదిలి ఎప్పుడూ ఒంటరిగా ఉండలేదు. ఇక్కడ నువ్వే తనకు ఆసరాగా ఉండాలి. వంశీ ఆయనకు భరోసా ఇచ్చాడు. మీరేమీ దిగులు పడకండి అంకుల్, మనోజ్ఞకి ఏ అవసరం వచ్చినా నేను చూసుకుంటాగా అన్నాడు. మనోహర్ కారు స్టార్ట్ చేస్తుండగా గద్గద స్వరంతో అంది అనుపమ. వంశీ, జాగ్రత్త, టైంకి భోజనం చేస్తూ ఉండు. నేను వార్డెన్ గారితో మాట్లాడాను. హాస్టల్ జీవితం అలవాటయ్యేదాకా ప్రతి శనివారం సాయంత్రం ఇంటికి పంపడానికి పర్మిషన్ ఇచ్చారు. శనివారం కాలేజీ అయిపోగానే ఇంటికి వచ్చే, తిరిగి ఆదివారం సాయంత్రం వెళ్ళొచ్చు అంది. సిటీకి తిరిగి వస్తుండగా అనుపమతో అన్నాడు మనోహర్, మీరు వంశీ గురించి దిగులు పడకండి. నేను ఎలాగో ప్రతి శనివారం మనోజ్ఞను తీసుకురావడానికి కాలేజీకి వెళ్తాను. తనతో పాటు వంశీని కూడా తీసుకొచ్చి తిరిగి సోమవారం పొద్దుటే కాలేజీలో దింపేస్తాను. థ్యాంక్స్ అండి, మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు. గుండెలో నుంచి కొండంత భారాన్ని తీసేసినట్టుగా ఉంది మనస్ఫూర్తిగా అంది అనుపమ. కొద్దిసేపు అయ్యాక తిరిగి మనోహరే అన్నాడు, వంశీ నాన్నగారు ఊళ్ళో లేరా, కాలేజీకి రాలేదు? ఒకసారి గాఢంగా ఊపిరి పీల్చుకొని బదిలిచ్చింది అనుపమ. ఆయన లేరు, 4 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో చనిపోయారు. సారీ, మీ వ్యక్తిగత విషయాలు అడిగినందుకు క్షమించండి.
ఎంతో బాధపడుతూ అన్నాడు మనోహర్. విషయం మార్చి అనుపమాను మళ్ళీ మామూలు మనిషిని చేయడానికి తిరిగి తన్నే అడిగాడు. మీరేమైనా ఉద్యోగం చేస్తుంటారా అని. అవునండి, ఒక ప్రైవేట్ ఉమెన్స్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నాను జవాబిచ్చింది అనుపమ. తర్వాత మనోహర్ తన గురించి చెప్పుకొచ్చాడు. అతను ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్నాడు. మనోజ్ఞ ఒక్కతే సంతానం. మనోజ్ఞ చిన్నప్పుడే భార్య మరో ప్రసవంలో కన్నుమూసింది. అప్పటి నుంచి అతడే మనోజ్ఞకు సర్వస్వమై పెంచుకొస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే మన ఇద్దరి జీవితాలు ఒకే బాటలో పయనిస్తున్నట్టున్నాయి. వాతావరణం తేలిక చేస్తూ నవ్వాడతడు. వారలా మాట్లాడుకుంటుండగానే సిటీకి చేరుకున్నారు. అనుపమను వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వెళ్ళిపోయాడు మనోహర్. ఆ విధంగా పరిచయమైన ఆ రెండు కుటుంబాల మధ్య అనుబంధం ఈ 5.5 ఏళ్లలో దినదిన ప్రవర్ధనమవుతూ వారి మధ్య ఎంతో సామీప్యత తెచ్చింది. తరచుగా ఒకరింటికి మరొకరు భోజనాలకి రావడం, ఏ శుభకార్యమైనా అందరూ కలిసి చేసుకోవడం, ఒకరి కష్టసుఖాల్లో మరొకరు పాలు పంచుకోవడం, ఇలా చాలా దగ్గరయ్యారు. సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు మనోజ్ఞ వాళ్ళ ఇంట్లో రోజులు గడపడం దాదాపు పరిపాటి అయిపోయింది. వంశీ మనోజ్ఞ మెడిసిన్ 3వ సంవత్సరం పూర్తయి సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు మనోజ్ఞ ఇంట్లో కూర్చుని విసుగు పుడుతుంటే మనోహర్ మనోజ్ఞను ఊటీకి తీసుకెళ్ళడానికి ప్లాన్ చేశాడు. అయితే మనోజ్ఞ పట్టుబట్టి తమతో పాటు వంశీ అనుపమాలు కూడా వచ్చేటట్లు చేసింది. అప్పటి నుంచి సెలవుల్లో ఏ ప్రదేశానికి వెళ్ళినా నలుగురు కలిసే వెళ్ళసాగారు. వంశీ మనోజ్ఞ కూడా 5.5 ఏళ్లలో ఎన్నడూ చదువుపై అశ్రద్ధ చూపలేదు. ఇద్దరు ఎంతో కష్టపడి చదివి మెడిసిన్లో మంచి మార్కులతో పాస్ అయ్యారు. గత సంవత్సరంగా చదువుకున్న కాలేజీకి అనుబంధ హాస్పిటల్లోనే హౌస్ సర్జన్లుగా పనిచేస్తున్నారు. అది రేపటికల్లా పూర్తవుతుంది. ఇక పూర్తి స్థాయి డాక్టర్లుగా పనిచేయవచ్చు. ఆహ్లాదకరమైన గతంలో నుంచి బయటకు వచ్చిన అనుపమ మనసు దూదిపింజల గాల్లో తేలిపోసాగింది. ఇక వంశీని ఒక ఇంటివాణ్ణి చేసేస్తే తన మరో బాధ్యత కూడా పూర్తవుతుంది. వంశీ పెళ్ళనుకునేసరికి అనుపమ మనసులో మనోజ్ఞ సుందర రూపం మెదిలింది. ఇద్దరూ ఈడుజోడుగా ఉంటారు. ఒకరంటే ఒకరు ఎంతో సఖ్యతతో చాలా చనువుగా కూడా ఉంటారు. మనోజ్ఞ ఎంతో మంచి అమ్మాయి. చాలా చలాకీగా ఉన్న ఎంతో మృదు స్వభావరాలు. ఆ అమ్మాయి చెంగున ఇంట్లో తిరుగుతుంటే ఇంటికే కళ వచ్చినట్టుండేది. వంశీకి మనోజ్ఞ తోడైతే వాళ్ళిద్దరి జీవితాలు ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతాయి. వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలనే భావనతో అనుపమ నిర్వచించలేని ఒక తీయటి అనుభూతికి గురైంది. ఈ విషయంలో ముందుగా మనోహర్ గారికి అభిప్రాయం కూడా తెలుసుకుంటే ఆ తర్వాత వంశీ మనోజ్ఞల ముందు ప్రస్తావించవచ్చు. ఈరోజే మనోహర్ గారితో మాట్లాడాలి అనుకుంది అనుపమ. అనుకున్నట్టుగానే అనుపమ ఆ రాత్రి ఫోన్ చేసి మనోహర్కి తన మనసులో మాట చెప్పి అతని అభిప్రాయం కూడా అడిగింది. మనోహర్ కూడా వంశీ మనోజ్ఞలు ఒకటైతే తనకంటే ఎక్కువగా ఆనందించేవారు ఎవరూ ఉండరని చెప్పడంతో మనసు ఎంతో కుదుటపడిన ఆ రాత్రి సంతృప్తిగా హౌస్ సర్జెన్సీ కూడా అయిపోయింది. ఇక ముందు ఏం చేద్దాం అనుకుంటున్నావు వంశీ? కాఫీ సిప్ చేస్తూ వంశీని అడిగాడు మనోహర్. వంశీ మనోజ్ఞలు చదువులు ముగించుకొని ఇళ్లకు వచ్చి దాదాపు వారం రోజులు అవుతోంది. ఆ రోజు మనోహర్ మనోజ్ఞను డిన్నర్కి పిలిచింది అనుపమ. మర్నాడు ఆదివారం కావడంతో డిన్నర్ ఎటువంటి తొందర లేకుండా తీరిగ్గా చేయవచ్చని. భోజనాలు పూర్తయ్యాక నలుగురు డ్రాయింగ్ రూమ్లో కూర్చొని మాటలు మొదలుపెట్టారు. మనోహర్కి డిన్నర్ అయ్యాక కాఫీ తాగడం అలవాటు. అందుకే అతనికి ప్రత్యేకంగా కాఫీ చేసి ఇచ్చింది అనుపమ. తన పిల్లలతో పాటు ఐస్ క్రీమ్ స్కూప్ తింటూ, ఎండీ చేద్దాం అనుకుంటున్నాను అంకుల్. మరో 3 నెలల్లో నీట్ పరీక్షలు ఉన్నాయి. నేను మనోజ్ఞ ఎప్పుడూ ప్రిపరేషన్ మొదలుపెట్టేశాం. ఇద్దరం ఎంసీటీ కోసం ప్రయత్నిద్దాం అనుకుంటున్నాం అన్నాడు. వంశీ మాటలకు చివుక్కుని తలెత్తి చూసింది అనుపమ. అతని మాటలతో ఏకీభవిస్తున్నట్లు మనోజ్ఞ కూడా తల తిప్పుతోంది. స్పెషలైజేషన్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? యథాలాపంగా అడిగాడు మనోహర్. నాకైతే ఇంటర్నల్ మెడిసిన్ చదవాలని ఉంది. మనోజ్ఞ గైనకాలజీ చేస్తానంటోంది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు వంశీ. ఈ కాలంలో మెడిసిన్ చదువుకి ఒక పరిధి అంటూ పెట్టుకోలేం. డిఎం డిగ్రీ కూడా సర్వసాధారణం అయిపోయింది. ఎంత చదివినా నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందనిపిస్తోంది. వాళ్ళ మాటలు వింటూ మనోహర్ కేసి అర్థింపుగా చూసింది అనుపమ. ఆమె మనోగతం అవగతం చేసుకున్నట్లు తన మాటలకు వంశీ స్పందించకముందే తిరిగి అన్నాడు మనోహర్. అయితే మాలాంటి తల్లిదండ్రులు సంతోషపడేది, సంపూర్ణంగా తృప్తిపడేది పిల్లలు చదువులు ముగిశాక ఉద్యోగాలు సంపాదించుకొని పెళ్లిళ్ళు చేసుకొని ఒక ఇంటి వారుగా స్థిరపడినప్పుడు. ఆ ప్రక్రియ ఎంత వేగంగా పూర్తయితే అంత ఆనందిస్తారు. అందరిలాగే మీ అమ్మగారు, ఒక విధంగా చెప్పాలంటే నేను కూడా, మీ ఇద్దరి విషయంలోనూ త్వరలో ఇదే జరగాలని ఆశిస్తున్నాం అన్నాడు. మా పెళ్ళ? ఆశ్చర్యంగా చూశాడు వంశీ. అవును, మీ పెళ్ళే వంశీ మధ్యలో కలుగజేసుకుంటూ అంది అనుపమ. మనోహర్ గారు, నేను అనుకుంటుంది ఏమిటంటే మనోజ్ఞకి నీకు అభ్యంతరం లేకపోతే మీ ఇద్దరికి త్వరలో పెళ్లి చేయాలని. ఆ తర్వాత పై చదువులు చదవాలా, ఉద్యోగాలు చేయాలా అనేది మీ ఇద్దరు కలిసి నిర్ణయించుకోవచ్చు అంది. ముఖాన విస్మయం ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే వంశీ మనోజ్ఞ వైపు చూశాడు. ఆ అమ్మాయి ముఖంలోనూ అదే రకమైన భావోద్వేగం కనిపిస్తోంది. కొద్దిసేపు ఇద్దరు కళ్ళతో మాట్లాడుకున్నాక మనోజ్ఞ అంది,
వంశీ కాగల కార్యం గంధర్వులే తీరుస్తున్నట్టున్నారు, ఇంకా ఆలస్యం ఎందుకు చెప్పు అంది. మనోజ్ఞ మరోసారి హెచ్చరించాక ఒకసారి దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని గొంతు విప్పాడు వంశీ. అమ్మ, మీ మనసులో ఈ విధమైన ఆలోచన ఉందని నేను మనోజ్ఞ అసలు ఊహించలేదు. లేకుంటే ఎప్పుడో మీకు విశదపరిచేవాళ్ళం. మా మనసులో అటువంటి ఆలోచన లేదని. మా ఇద్దరికి ఒకరిపై ఒకరికి ఎంతో అభిమానం, ఆప్యాయత, గౌరవం ఉన్నాయి. కానీ అవి మీరు అనుకుంటున్నట్టు పెళ్లికి దారితీసే ప్రేమ, ఇష్టము కాదు. మేం పరస్పరం ఒకరికి మంచి, మరొకరికి కోరుకునే మంచి స్నేహితులం మాత్రమే. మా ఇద్దరి మనోగతాలు, ఆలోచనలు ఎప్పుడు ఒకే పంతాలో ఉంటాయి అన్నాడు వంశీ. ఈసారి తెల్లబోడ అనుపమ, మనోహర్ల పనైంది. వారి ముఖాల్లో కదలాడుతున్న ఆశాభంగాన్ని గమనిస్తూ తిరిగి కొనసాగించాడు వంశీ. అమ్మ, నిజానికి మనోజ్ఞ నేను కలిసి మీ ఇద్దరితో ఒక విషయాన్ని గురించి ఎప్పటినుంచో మాట్లాడదాం అనుకుంటున్నాం. సందర్భం కుదరక, ధైర్యం చేయలేక ఇంతవరకు ప్రస్తావించలేదు. మా ఇద్దరితోనా? ఏ విషయం గురించి? ప్రశ్నార్థకంగా చూసింది అనుపమ. విషయాన్ని ఎలా చెప్పాలో మనసులో మదించుకుంటున్నట్టున్నాడు వంశీ. కొంచెం సమయం తీసుకొని తిరిగి సాగించాడు. మనోజ్ఞ నేను ఈ విషయం గురించి దాదాపు 2 ఏళ్ల నుంచి చర్చించుకుంటాం. అన్ని కోణాల నుంచి ఆలోచించాం. మా ఇద్దరికి ఎంతో బాగా మనసుకి హత్తుకునేలా నచ్చింది. ఇలాగే కనుక జరిగితే ఎంతో బాగుంటుందోనని ఎన్నోసార్లు అనుకున్నాం. అయితే ఈ విషయం చెప్తే మీ ప్రతిస్పందన ఎలా ఉంటుందోనన్న జంకుతో ఇంతకాలం చెప్పలేదు. ఇప్పుడు మెడిసిన్ పూర్తి చేసుకొని మేమిద్దరం జీవితంలోని మరో దశలో అడుగు పెడుతున్న తరుణాన ఈ విషయం మీద మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మన జీవితాల మీద దాని ప్రభావం ఎక్కువగా ఉండదని ఈ అంశాన్ని మీ ముందు ఉంచుతున్నాం. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే. అయితే సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే మటుకు మేమెంతో సంతోషిస్తాం. ఇక సాగదీక అసలు విషయం ఏంటో చెప్పరా బాబు, ఈ ఉత్కంఠ భరించలేకపోతున్నాను. కొద్దిగా అసహనంతో కూడిన కంఠంతో అంది అనుపమ. నేను చెప్తానా ఆంటీ, ముందుకొచ్చింది మనోజ్ఞ. వంశీ, నేను ఎంతగానో కోరుకునేది, అభిలషించేది ఏమిటంటే మీరు నాన్నగారు పెళ్లి చేసుకొని దంపతులు అవడం, మీ జీవితాలను నందనవనాలుగా చేసుకొని హాయిగా జీవించడం. ఏమిటి? మనోజ్ఞ చెప్పడం పూర్తి కాకముందే ఏకకంఠంతో అరిచారు అనుపమ, మనోహర్లు. అప్పటికే అనుపమ ముఖం రంగులు మారడం ప్రారంభించింది. ఒక విధమైన చెప్పలేని సిగ్గుతో, లజ్జతో, అభిమానంతో. అవును అంకుల్, మీరు విన్నది నిజమే. మేమిద్దరం మనసారా కోరుకునేది మీరిద్దరూ ఒకటై ఆనందంగా ఒకరికొకరు తోడు నీడై జీవించాలని అన్నాడు వంశీ. మనోహర్కి ఏం మాట్లాడాలో పాలుపోలేదు. ఎంతో ప్రయత్నం మీద అన్నాడు. అది కాదు వంశీ, ఈ వయసులో మాకు పెళ్ళేమిటి? అదేంటి అంకుల్ అలా అంటారు? ఇప్పుడు మీ వయసు ఏమంత మించిపోయిందని? అమ్మకి 46 దాటలేదు, మీకు 50 దాటలేదు. కనీసం 30 ఏళ్ళ జీవితం ఉంది మీ ముందర. ఇలా ఒంటరిగా ఎంతకాలం గడుపుతారు? ఇప్పటి వరకు మనోజ్ఞ నేనే మీ లోకమే ఉన్నాం. మున్ముందు మనోజ్ఞ నేను మీకు పూర్తిగా తోడుండడానికి వీలవుతుందో లేదో చెప్పలేం. మా వృత్తి జీవితాలతో, సంసార జంచాటాలతో పడి మీతో ఎంతసేపు గడపగలుగుతామో మాకే తెలియదు. అందుకే మీకంటూ ఒక ప్రత్యేకమైన జీవితం, ఒక జీవన సహచరుడు ఉండాలి. అమ్మకి మీరు, మీకు అమ్మ గత 6 ఏళ్లుగా బాగా తెలుసు. ఒకరంటే ఒకరికి గౌరవం, అభిమానం ఉన్నాయి. ఇద్దరి అభిరుచులు కూడా బాగా కలుస్తాయి. నాకు తెలిసి మీరు కలిసి జీవించడానికి ఒప్పుకుంటే మీ జీవితాలు ఎంతో ఆనందంగా, హృదయంగా సాగిపోతాయి. ఒకరికొకరు జీవితాంతం ఆలంబనగా నిలుస్తారు. దయచేసి ఒప్పుకోండి అంకుల్ అర్థింపుగా అన్నాడు వంశీ. మీకు పెళ్లి చేయాల్సిన వయసులో మాకు పెళ్ళేమిట్రా, మీ పిచ్చి కాకపోతేను? ఎంతో లోతైన బావిలో నుంచి వస్తున్నట్టు బలహీనంగా వినబడింది అనుపమ గొంతు. మనోజ్ఞ అనుపమ పక్కకి చేరి ఆమె చేతుల్ని తన చేతుల్లోకి ఆప్యాయంగా తీసుకుంటూ అంది. అమ్మ ప్రేమ అంటే తెలియకుండా పెరిగిన దాన్ని. మీరు కలిసాకే అమ్మ ప్రేమలోని మాధుర్యం ఎలా ఉంటుందో తెలిసింది. మీరు నాన్నగారు కలిసి ఉంటే రేపు నేను పెళ్లి చేసుకున్నాక కూడా నాకంటే ఒక పుట్టిల్లు, ఒక అమ్మ నాన్న ఉంటారు. మీ దగ్గర నేను అమ్మ ప్రేమని సంపూర్ణంగా జీవితాంతం పొందగలుగుతాను. నా కోసం నాన్న, వంశీ కోసం మీరు మీ సరదాలన్నీ చంపుకొని ఎంత త్యాగం చేశారో మా ఇద్దరికి బాగా తెలుసు. ఇక మీదైనా మీకోసం మీరిద్దరూ జీవించాలని మా ఇద్దరి ఆకాంక్ష. దయచేసి కాదనకండి ఆంటీ, మీ సంగతి అటుంచు. ఈ సమాజం నవ్విపోదు. పెళ్ళిడికి వచ్చిన పిల్లని పెట్టుకొని తగదునమ్మా అని సిగ్గు లేకుండా పెళ్లి చేసుకున్నారని చివరి ప్రయత్నంగా సమాజం ప్రసక్తి తెచ్చింది అనుపమ. నాకు మనోజ్ఞకు లేని అభ్యంతరం ఈ సమాజానికి ఎందుకమ్మా? ఉంటే మాకుండాలి. మేమే పెళ్లి చేసుకోమని మిమ్మల్ని ప్రోద్బలం చేస్తుంటే అభ్యంతరం చెప్పడానికి వాళ్ళెవరమ్మా? ఈరోజు మిమ్మల్ని ఎవరినైనా విమర్శించినా మనం ఎవరం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొద్ది రోజుల్లో వాళ్ళే మర్చిపోతారు. మనోజ్ఞ నేను మరో 4-5 సార్లు మా చదువులపైన దృష్టి పెట్టాలనుకుంటున్నాం. సాధ్యమైనంత ఎక్కువ చదివి విద్యలో, వృత్తిలో పూర్తి నైపుణ్యం సాధించిన తర్వాతే సరైన జోడును చూసుకొని జీవితాన్ని స్థిరపడదలుచుకున్నాం. ఈలోగా మా ఇద్దరికి కావాల్సింది మీ ఇద్దరి సంతోషం, ఆనందం. మా కోరికను
కాదనకుండా ఒప్పుకోండమ్మా, మరోసారి అనుపమని అర్థించాడు వంశీ. ఆ సమయంలో మనోహర్ని కూడా ఒప్పించడానికి ప్రయత్నిస్తోంది మనోజ్ఞ. ఏం మాట్లాడాలో తెలియక యాదృచ్ఛికంగా మనోహర్ వైపు చూసింది అనుపమ. ఏం చేద్దాం అన్నట్లు. అతని కళ్ళలో లీలగా కనపడుతున్న అంగీకార భావం చూసి అప్రయత్నంగా వంశీ మాటలకు తలూపింది, తన ఒప్పుదలను సూచిస్తూ. ఆమె తలూపుగానే గట్టిగా అరిచాడు వంశీ. మనోజ్ఞ అమ్మ ఒప్పేసుకుంది అని. అతని కేక వినగానే మనోజ్ఞ ఒక్క ఉదుటిన అనుపమ పక్కకి చేరి థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ అంటూ అనుపమని పట్టుకొని కుదిపేసింది. గట్టిగా కావలించుకొని. అనుపమ ఎర్రబారిన ముఖంతో సిగ్గులు మొలకే అయింది. మనో అంకులు ఇంకా ఏమి చెప్పలేదు. సందేహం వెళ్ళబుచ్చాడు వంశీ. నాన్న అంగీకారమా? అమ్మ సరే అన్నాక ఆయన ఒప్పుదల ఎవరికి కావాలి? అయినా నా మాట కాదనే ధైర్యం ఉంది ఆయన గారికి తలెగరేస్తోంది మనోజ్ఞ. ఆమె మాటలకు ఒక చిన్న మందహాసం చేశాడు మనోహర్. వాళ్ళ నవ్వులతో ఆ ఇల్లు ఒక స్వర్గసీమే అయింది. కథ పేరు అలంబన. రచించిన వారు డాక్టర్ తాళ్ళూరి లక్ష్మి గారండి. కథ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి.